Very good morning. CHSL paper explanation. Quantitative aptitude question number 51 onwards. Question number 51. If cos x is equal to minus root 3 by 2 and pi less than x less than 3 pi by 2, then the value of 2 cot square x plus 3 cosecant square x is. Cos x is equal to minus root 3 by 2 అంటున్నాడండి and x is lie between 180 pi అంటే 180 అండి x less 180 less than x less than 3 pi by 2 3 pi by 2 అంటే 270 అండి pi అంటే 180 3 180 is 540 by 2 270 అంటే x is lie between 180 and 270 that is థర్డ్ క్వాడ్రంట్ లో ఉందండి x. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ cos x is equal to minus root 3 by 2 ఇచ్చాడండి. కానీ యు నో వెరీ వెల్ cos 30 వాల్యూ తెలుసు నీకు. cos 30 is equal to root 3 by 2. cos 30 root 3 by 2 అంటే 30 ది థర్డ్ క్వాడ్రంట్ లో ఉందంటున్నాం 30 అంటున్నాం అంటే 180 ప్లస్ 30 అయి ఉండాలి 180 ప్లస్ 30 210 అయి ఉండాలి cos 210 డిగ్రీస్ అయితే ఇది వస్తుందండి మైనస్ రూట్ 3 by 2 థర్డ్ క్వాడ్రంట్. ఇప్పుడు మనం కూడా ఏం చేద్దాం అంటే 30 వాల్యూస్ తీసుకుని థర్డ్ క్వాడ్రంట్ మాట్లాడదాం. థర్డ్ క్వాడ్రంట్ అంటే 30 వాల్యూస్ అన్నాం అంటే 180 ప్లస్ 30 210 అండి. ఓకే దేర్ఫోర్ 2 cos square x. సో క్వశ్చన్ ఏమడిగాడంటే 2 cot square x ప్లస్ 3 cosecant square x 3 cosecant square x అడిగాడండి. ఇది వాడు అడిగింది. సో ఇప్పుడు మనం ఇక్కడ 30 తీసుకుని థర్డ్ క్వాడ్రంట్ చూద్దామండి. అంటే 210 అండి నా ఉద్దేశం 180 ప్లస్ 30 210 అండి. కాస్ 30 రూట్ 3 బై 2 కాట్ 30 డిగ్రీస్ కాట్ 30 రూట్ 3 అండి కాట్ 30 రూట్ 3 హోల్ స్క్వేర్ 3 అంటే 2 into 3 అవుతుందండి ఇది. ఓకే బట్ క్వాడ్రంట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక క్వాడ్రంట్ ఇక్కడ స్క్వేర్ కాబట్టి పాజిటివ్ అయిపోతుంది ఏ క్వాడ్రంట్ అయినా మైనస్ అయినా ప్లస్ అయినా మనకి ఇక్కడ స్క్వేర్ కాబట్టి అలాగే ఇక్కడ కొసికెంట్ కూడా స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్లు వచ్చేస్తాయి అంటే మైనస్తో మనకి ఇంకా సంబంధం లేదు. సో కొసికెంట్ 30 అంటే సైన్ 30 1 by 2 కొసికెంట్ 30 2 square 4 అండి. దేర్ఫోర్ 2 3s are 6 3 4s are 12 అంటే 6 plus 12 therefore the answer is 18 అండి. Therefore the answer is 18. Third option is the answer. Answer is third option. ఇది వాడు ఇచ్చింది cos x is equal to root 3 by 2 minus root 3 by 2 ఇచ్చాడు అంటే cos 210 అండి ఇది. సో థీటా ఇస్ x is lie between 180 and 270 అని చెప్తున్నాడు. పై లెస్ దాన్ x less than 3 pi by 2 that is x is lie between 180 and 270 that is థర్డ్ క్వాడ్రంట్ అంటే ఇది 30 వాల్యూకి సమానం కాబట్టి 180 ప్లస్ 30 210 అండి cos 210. సో అంటే ఇక్కడ మనం cot 30 తీసుకుంటే మనకి రూట్ 3 హోల్ స్క్వేర్ అలాగే కొసికెంట్ స్క్వేర్ కావాలి కొసికెంట్ 30 అంటే మనకి 2 square 4 2 3s are 6 3 4s are 12 therefore total is 18. Third option is the answer. Next 52. A dealer buys an article marked at 30,000 with 2 successive discounts of 20% and 5%. He spends 1200 on repairs and sells it for rupees 30,000. What is his profit or loss percentage? Yeah. సో మార్కెట్ ప్రైస్ చెప్తున్నాడు. మార్కెట్ ప్రైస్ ఎంత చెప్తున్నాడు అంటే 30,000. దీని మీద డిస్కౌంట్ ఎంత ఇచ్చాడండి 20% అంటే 6,000 20% 6,000 పోతే ఇది 24,000కి వస్తుందండి 24,000. దీంట్లో 5% అంటున్నాడు 5% డిస్కౌంట్ వచ్చింది 5% డిస్కౌంట్ అంటే 1,200. సో దిస్ ఇస్ 20% ఆఫ్ 30,000 దిస్ ఇస్ 5% ఆఫ్ 24,000 1,200 5% అండి. బట్ హీ స్పెండ్ అంటే ఇప్పుడు ఇది కూడా తీసేస్తే మనకి అంటే 24,000 లోంచి అంటే 22,800 అవుతుందండి. బట్ హీ స్పెంట్ అంటే ఇంత కొన్నాడు వాడు. ఏ డీలర్ బైస్ అన్ ఆర్టికల్ మార్కెట్ అట్ 30,000 విత్ 2 సక్సెసివ్ డిస్కౌంట్ అంటే ఈ ప్రైస్ కొన్నాడండి కాస్ట్ ప్రైస్ ఇది. సో ఇది ఈ మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ లేవుగా వచ్చింది యాక్చువల్గా సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద డీలర్ అంటే ఈ కస్టమర్ ఎవడైతే ఉన్నాడో వాడి కాస్ట్ ప్రైస్ అవుతుంది. కాస్ట్ ప్రైస్ 1,200 రిపేర్స్ పెట్టాడండి అంటే టోటల్ 24,000 ఇస్ ద టోటల్ కాస్ట్ ప్రైస్ 24,000. బట్ హీ సెల్స్ ఇట్ ఫర్ 30,000 దీన్ని 30,000కి అమ్మాడు అంటే కాస్ట్ ప్రైస్ టోటల్ కాస్ట్ ప్రైస్ 24,000 అవుతుంది సెల్లింగ్ ప్రైస్ 30,000 అవుతుంది. గెయిన్ ఈజ్ 6,000 అండి. గెయిన్ 6,000 అండ్ 24,000. గెయిన్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. గెయిన్ పర్సెంట్ అంటే గెయిన్ 6,000 ఆన్ 24,000
one fourth of 100 is 25%. Therefore the gain percentage is ఇది ఓరల్ క్యాల్కులేషన్ అండి. 30,000 20% డిస్కౌంట్ 24,000, దాంట్లో 5% డిస్కౌంట్ 1,200 మళ్ళీ రిపేర్స్ కి యాడ్ చేశాడు అంటే 24,000 అది. అంటే టోటల్ 24,000 కాస్ట్ ప్రైస్, దాన్ని 30,000 అమ్మాడు. 24,000 ని 30,000 అమ్మాడు అంటే 6,000 గెయిన్ ఆన్ 24,000. 6 and 24 అంటే one fourth అంటే 25% ప్రాఫిట్. Therefore the profit percentage is 25%. So fourth option is the answer. 25% profit, fourth option. Next 53. 53 చూస్తే in triangle ABC, angle A is 52 degrees. Its sides AB and AC are produced to point D and E respectively. Point D and E అని ఉండాలండి. If the bisector of angle CBD and BCE meet at point O, then BOC is equal to. Yes, అంటే X సర్కిల్ మాట్లాడుతున్నాడండి. ఇది A, యాంగిల్ A is 52 degrees ఇచ్చాడు. ఇది B, ఇది C అండి. AB is produced, అలాగే AC is also produced. AB, AC రెండు ప్రొడ్యూస్ చేశాడట వాడు. AB, AC రెండు ప్రొడ్యూస్ చేశాడట. ఓకే. In triangle ABC, angle A is equal to 52. Its sides AB and AC are produced to the points D and E. AB is produced to D and AC is produced to E. Okay. If the bisector of CBD అంటే ఈ యాంగిల్, ఈ యాంగులర్ బైసెక్టర్ అంటే ఇలా వస్తుందండి. అలాగే అనదర్ BCE, ఈ యాంగిల్ బైసెక్టర్, ఈ యాంగిల్ బైసెక్టర్, ఈ రెండు మీట్ అవుతున్నాయంట ఓ దగ్గర మీట్ అవుతుంది. అంటే ఎక్సెంటర్ అండి ఇది. సో ఇప్పుడు BOC, యాంగిల్ BOC అడుగుతున్నాడు, ఇది అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు తెలిసిన పాయింట్ ఏంటంటే యాంగిల్ BOC is equal to 90 degrees మైనస్ యాంగిల్ A/2. అదే ఇన్ సెంటర్ దగ్గర అయితే కనుక 90 degrees ప్లస్ యాంగిల్ A/2, ఎక్స్ సర్కిల్ దగ్గర అయితే 90 మైనస్ యాంగిల్ A/2. యాంగిల్ A/2 అంటే యాంగిల్ A 52/2 26, 90 minus 26, 64 degrees is the answer. Therefore the answer is 64. First option is the answer. Next 54. The simplified value of అని అడుగుతున్నాడండి. 90 degrees minus యాంగిల్ A/2, యాంగిల్ A is 52 అంటే by 2 చేస్తే 26, 90 minus 26, 64. The simplified value of 46 minus 3/4 of 32. 3/4 of 32 అంటే 24 minus 6 ఉంది, minus 30 అంటే 16 వచ్చిందండి అది. ఓకే. బై 11 plus 3/4 of 36 minus 6, 34 minus 6 అంటే 28, 7 3 are 21 అంటే ఇది 32 వచ్చిందండి. Therefore that is 1/2. Therefore the answer is 1/2, third option. Next 55. A man bought 3 articles for 3,000 each. ఒక్కొక్క దాన్ని 3,000 కి కొన్నాడట. He sold the articles respectively 15% profit, 10% profit and 15% loss. సో ఒక్కొక్క దాన్ని 3,000 పెట్టి కొన్నాడండి. 3,000. ఓకే. సో దీన్నేమో 15% గెయిన్ కి అమ్మాడు. 15% గెయిన్. ఇది 10% గెయిన్ అండి. ఇది 15% లాస్ అండి. అంటే దీని మీద వచ్చిన 15% గెయిన్, దీని మీద వచ్చిన 15% లాస్ క్యాన్సిల్ అయిపోతే ఓవరాల్ గా మొత్తం మూడిట్ల మీద 10% గెయిన్ వచ్చింది. కానీ మూడిట్లకి ఎవరేజ్ చేయాలి కాబట్టి 10/3% గెయిన్. Therefore మూడిట్లకి ఎవరేజ్ చేస్తే 10/3% ప్రాఫిట్. Therefore the answer is third option. Next 56. A cube minus B cube is equal to 899, A minus B is equal to 31. Then find the value of వాల్యూ అడుగుతున్నాడండి. A cube minus B cube ఇచ్చాడు. మనకి ఫార్ములా A cube minus B cube is equal to A minus B into A square plus AB plus B square అండి. ఎస్, ఇదండి మనకి ఫార్ములా. కానీ వాడు అడిగింది కూడా ఇదే అనుకుంటా. ఏమడిగాడు చూడండి. ఏమడిగాడంటే A minus B whole square plus 3AB అడుగుతున్నాడు. సో A minus B whole square అంటే A square plus B square minus 2AB plus 3AB అంటే A square plus AB plus B square కదండి ఇది. ఎస్, A minus B whole square minus 2AB plus 3AB కాబట్టి AB మిగులుతుంది. అంటే ఈ వాల్యూ అడుగుతున్నాడండి. ఈ వాల్యూ అడిగినప్పుడు దీంతో డివైడ్ చేయడమే కదండి. అంటే మనల్ని అడిగిన క్వశ్చన్ A square plus AB plus B square అడిగాడంటే A cube minus B cube by A minus B చేస్తే వాడు అడిగింది వచ్చేస్తుంది. అంటే 899/31 అండి. ఈ 31 దాంట్లో ఎగ్జాక్ట్ గా 29 టైమ్స్ పోతుందండి. Therefore the answer is 29. 57. A and B can complete a piece of work in 15 days and 10 days respectively. They got contract to complete the work for 75,000. The share of A in the contracted money will be.
ఏ ఎన్ని రోజులు చేస్తున్నాడండి? 15 days అండ్ బి 10 days. వాళ్ళ ఎఫిషియన్సీ రేషియో అండి ఇది. టైం పీరియడ్ రేషియో 3:2 ఉందండి. ఇది టైం రేషియో. టైం రేషియో ఎలా ఉంటే ఎఫిషియన్సీ రేషియో 2:3 అండి. ద వేజెస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అకార్డింగ్ టు దర్ ఎఫిషియన్సీ కదండి. ద వేజెస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అకార్డింగ్ టు దర్ ఎఫిషియన్సీ. అంటే ఇప్పుడు ఏ షేర్ కావాలంటే 2 parts out of 5 parts into 75,000. Therefore 75 లో 15 2s are 30,000. That is the share of A. The share of A is 30,000, 58. The average age of 15 persons is 32 years. If 2 more persons are added, then the average is increased by 3 years. The new persons have an average age difference of 9 years between them. The age in years of the younger among the new persons. సో ఎంతమంది ఉన్నారండి? 15 persons ఉన్నారు, 32 యావరేజ్. కొత్తగా ఇద్దరు జాయిన్ అయితే యావరేజ్ ఇంక్రీజ్ అయిందట. యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అయిందని చెప్తున్నాడండి? 3 years. అంటే ఇప్పుడు ఎంతమంది అయ్యారు? మొత్తం ఎంతమంది అయ్యారంటే 17 members అయ్యారండి. 15 పాత వాళ్ళు, కొత్త వాళ్ళు ఇద్దరు, 17 members అయ్యారు. యావరేజ్ 3 years పెరిగింది. అంటే వీళ్ళు రావడం మూలంగా 51 years పెరిగింది. అంతేకాకుండా ఆ కాన్సెప్ట్, యావరేజ్ కాన్సెప్ట్ ప్రకారం వీళ్ళిద్దరిది 32, యావరేజ్ 64 కూడా ఉండాలి కదా. అంటే ఇది మొత్తం 115 అండి, మనకి 115. ఓకే, 115. 17 members అయ్యారు, 3 యావరేజ్ పెరిగింది, 51. యావరేజ్ 32 కాబట్టి వీళ్ళిద్దరిది 64 ఉండాలి. 64 + 51 115. కానీ ఇద్దరిది కలిపిది, ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళిద్దరిది కలిపి. దాంట్లో ఒకడు 9 మోర్ అన్నట్టు కాబట్టి 9 తీస్తే దట్ ఈస్ 106 అండి. 106/2 చేస్తే యంగెస్ట్ మెంబర్ ఏజ్ ఎంత అంటే 53. Therefore second option is the answer, 59. X is equal to 2 + √5. Then the value of x cube minus 1/x cube ఉండాలండి. అంటే వాడు క్వశ్చన్ ఇలా అడగాలి, x is equal to 2 + √5 అయితే then find the value of x cube minus 1/x cube అనుకుంటున్నాను నేను. క్వశ్చన్ ఇది కావాలనుకుంటున్నాను, ప్లస్ కాదనుకుంటున్నాను. Therefore x cube వాల్యూ కట్టామనుకోండి, x cube అంటే దీన్ని క్యూబ్ చేయడమే. దీన్ని క్యూబ్ చేయండి. క్యూబ్ చేస్తే 2 cube 8, a cube plus b cube. b cube అంటే √5 whole cube అంటే 5√5. a cube plus b cube plus 3ab into a plus b. 3ab ab అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే 2√5 and a plus b అంటే 2 + √5. ఎస్. Therefore ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. ఇది 6√5 అండి. 6√5 into √5. 6√5 into √5 అంటే √5 into √5 5. 6 5s are 30. 30 plus 8 38. Therefore x cube is equal to 38 plus ఇక్కడ 5√5, ఇక్కడ 6√5 into 2 అంటే 12√5. 12√5 5√5 17√5. ఇది వచ్చిందండి. ఓకే, ఇప్పుడు ఇదే 1/x cube కావాలనుకోండి. 1/x cube ఏమవుతుందంటే 38 minus 17√5 అవుతుంది. Are you clear that? X cube is equal to 38 plus 17√5 and 1/x cube is equal to 38. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అయితే కనుక, అంటే x cube minus 1/x cube అయితే అప్పుడు డిఫరెన్స్లో ఇదేమో ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. 38 క్యాన్సిల్ అయ్యి 34√5 వస్తుందండి. అంటే మధ్యలో మైనస్ ఉండాలని నా ఉద్దేశం. Therefore 34√5 is the answer. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 60 చూస్తే ట్రయాంగిల్ ABC is similar to triangle PQR. సిమిలర్ ట్రయాంగిల్స్ మాట్లాడుతున్నాడు. Triangle ABC is similar to triangle ABC is similar to triangle ABC is similar to triangle PQR. Triangle PQR. Similar triangles మాట్లాడుతున్నాడు అండి. ఏరియాస్ రేషియో 4:5 అన్నాడు. ఏరియాస్ రేషియో 4:5 అంటే సైడ్స్ రేషియో 2:5. సైడ్స్ రేషియో AB is equal to 12, BC is equal to 8 and AC is equal to 10 ఇచ్చాడు. దీనికి కరస్పాండింగ్ BC కరస్పాండింగ్ QR అండి. QR లెంత్ అడుగుతున్నాడు. QR లెంత్ సే అంటే 2 parts is equal to 8 అయితే మనకు కావాల్సిన 5 parts కావాలి. 2:5 is the ratio. Therefore 5 parts ఎంత అవుతుందంటే 20. Therefore 2 4s are 8, 5 4s are 20. First option is the answer. 61. A earns 640 per day and works for 8 hours per day. B earns 360 per day and works for 6 hours per day.
then the ratio per wages of B to that of per day wages of. సో పెర్ డే వీడు ఎంత సంపాదిస్తున్నాడు అండి, బి టు ఏ రేషియో అడుగుతున్నాడు మనల్ని. పెర్ డే వీడు 360 సంపాదిస్తున్నాడు, వీడు పెర్ డే 640 సంపాదిస్తున్నాడు. 0 క్యాన్సిల్, 4 క్యాన్సిలేషన్, 9:16. Therefore the per day wages is second option. The compound interest on certain sum of money at 21% per annum for 2 years is 6,961 rupees 50 paisa. Okay, simple interest. It's simple interest in rupees at the same rate for the same time period is. So 21% ante compound interest 21 plus r plus r into r by 100. 21 plus 21 42. 21 21s 441 ante 4.41. 42 plus 4.41 అంటే 42 plus 4 46.41% వస్తుందండి. దట్ ఈస్ ఈక్వల్ టు 6961.5. ఇది వాడు చెప్తున్నాడు. సో ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ కూడా 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెడదాం, 50 పెడదాం. అంటే ఇప్పుడు ఈ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ తర్వాత 2 డిజిట్స్, ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ గెట్ క్యాన్సల్. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 21% 42% క్యాలిక్యులేట్ చేయాలి. దాట్ ఈస్ దెన్స్ ఇదంతా. సో ఇది డైరెక్ట్గా క్యాన్సిల్ చేయండి. ఇది డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తే దీంట్లో ఎన్నిసార్లు పోతుందో చూడండి. ఎన్నిసార్లు పోతుందంటే ఇక్కడ 0 ఉంది, 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, పక్కన 0 ఉంది కాబట్టి 150. 42 15s అంటే 42 15s 6,000, 630, 6,300. Therefore simple interest is 6,300. Second option is the answer. Okay, ABCD is a cyclic quadrilateral such that AB is a diameter of the circle circumscribing it and angle ADC is equal to 126. So ఇది సర్కిల్ అండి, ఇది డయామీటర్, AB is the diameter. ABCD is a cyclic quadrilateral. Cyclic quadrilateral అంటే తెలుసు, if all the 4 vertices of a quadrilateral lie on the circumference of the same circle, then such quadrilateral is called cyclic quadrilateral. ఒక క్వాడ్రిలేటరల్ యొక్క all the 4 vertices ఒకే సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మీద ఉంటే then it is cyclic quadrilateral. AB is the diameter of the circle circumscribing it. Angle ADC is equal to, అంటే ఇప్పుడు ABC ఇక్కడ ఉండాలి, D ఇక్కడ ఉండాలి. సో మనం ఇలా జాయిన్ చేస్తే కనుక ABCD is a cyclic quadrilateral. సో ఇది C, ఇది D. ADC యాంగిల్ ఇక్కడ 126 ఇచ్చాడు, 126. ఇది 126 అయితే ఇది 54 అవుతుంది. సో ఎందుకండి, ద సమ్ ఆఫ్ ద ఆపోజిట్ యాంగిల్స్ ఇన్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఆర్ సప్లిమెంటరీ. రెండు కలిపి 180 ఉండాలి. 126 plus 54 180. అండ్ యాంగిల్ ADC 126 అయితే BAC అడుగుతున్నాడు, BAC ఇలా కలపాలి. దీన్ని ఇలా కలిపితే దిస్ ఇస్ యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్, రైట్ యాంగిల్. యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఇస్ ద రైట్ యాంగిల్ అండి. ఇది 54, ఇది 90 అయితే ఈ రెండు కలిపి 90 ఉండాలి. ఇది 54 అయితే ఇంకేది ఎంత ఉండాలంటే మనకి 90 అవ్వాలంటే దట్ ఈస్ 36 అవ్వాలి. 36 plus 54 90. Therefore the answer is fourth option, 36 degrees. Next 64. X power 4 plus 1 by x power 4 is equal to 194. Both sides 2 యాడ్ చేద్దాం. x power 4 plus 1 by x power 4 plus 2 యాడ్ చేస్తే ఇది 196 అవుతుందండి. Therefore x square plus 1 by x square whole square అవుతుంది is equal to 14 square. Therefore x square plus 1 by x square is equal to 14 అవుతుంది. మళ్ళీ 2 యాడ్ చేస్తే both sides 16 అవుతుంది. ఇది ఇప్పుడు x plus 1 by x whole square is equal to 4 square and x plus 1 by x is equal to 4. And ఇప్పుడు x square quadratic equation వస్తుందంటే x square minus 4x plus 1 is equal to 0. Then you have a quadratic equation. కానీ మనల్ని అడిగింది వాల్యూ ఏంటంటే 2x minus 4 whole square. 2x minus 4 whole square అడుగుతున్నాడు. దీని హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే 4x square మైనస్ ఇది 8x minus 16x ప్లస్ 16. ఇది దీంట్లో 4 కామన్ తీస్తాం అనుకోండి. 4 కామన్ తీస్తే కనుక 4 కామన్ తీస్తే x square minus 4x plus 4. కానీ ఇక్కడ x square plus 4x plus 1 ఉంది, ఇక్కడ plus 4 ఉంది. అంటే బోత్ సైడ్స్ 3 యాడ్ చేస్తాం అనుకోండి. బోత్ సైడ్స్ 3 యాడ్ చేస్తే ఇది ఏమవుతుందంటే దిస్ ఇంప్లైస్ x square minus 4x plus 4 is equal to 3 అవుతుంది. బోత్ సైడ్స్ 3 యాడ్ చేస్తాం దీనికి.
అంటే వాడు ఇచ్చిన వాల్యూ ఏదైతే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ఇజ్ కూడా 3 అవుతుంది కాబట్టి ఇది 4 ఇంటూ 3 రాసుకోవచ్చు. 4 ఇంటూ 3 అంటే టోటల్ వాల్యూ వాడు అడిగింది 12. దేర్ ఫర్ ద ఆన్సర్ ఇస్ 12. ఎస్, దట్ ఈస్ ద ఆన్సర్. ఇది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి ఇక్కడి వరకు, ఎందుకంటే ఇది చూడగానే తెలిసిపోతుంది. 194 2 యాడ్ చేస్తాం, 196 14, అలాగే మళ్ళీ 2 యాడ్ చేస్తాం 6 16 అంటే 4, ఎక్స్ ప్లస్ 1/x ఇజ్ కూడా 4 అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ఇజ్ కూడా 0. బోత్ సైడ్స్ 3 యాడ్ చేశాను. 3 యాడ్ చేస్తే బోత్ సైడ్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ఇజ్ కూడా 3 అయింది. వాడు అడిగింది ఇది 4 కామన్ తీస్తే ఇది వచ్చింది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 3 కాబట్టి 3 4s are 12, 65. 12 is the answer అండి ఇందాకటిది. 12 is the answer, third option. Next 65. The ratio between the speeds of two trains are in the ratio 2:5. Train speeds ratio ఎలా ఉందట. The first train runs 250 kilometers in 5 hours. అంటే 50 kilometers per hour. ఇది 50 kilometers per hour అయితే ఇది 125. Difference of their speeds అడుగుతున్నాడు. Difference అంటే 75. Okay. 75, first option is the answer. Next 66. Cos theta is equal to 4x eta, and sin theta is equal to 4 by x eta. X not equal to 0. X square plus 1 by x square అడుగుతున్నాడు. సో స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేస్తే cos square theta is equal to 16x square, sin square theta is equal to 16 by x square. ఓకే, గుడ్. ఈ రెండు యాడ్ చేస్తే cos square theta plus sin square theta is equal to 1 అయిపోతుంది. is equal to 16 కామన్ తీస్తే 16 into x square plus 1 by x square. ఈ వాల్యూ 1 కాబట్టి 1 by 16 is equal to x square plus 1 by x square. సో ఇదే అడిగాడు. x square plus 1 by x square is equal to 1 by 16. Second option is the answer. Second option. Next 67. If each side of a rectangle is decreased by 11%, then its area will be decreased by. Side decrease అయిందట 11%, అంటే -11. ఫార్ములా ప్రకారం -11 minus of minus plus 11 11s are 121 అంటే 1.21. ఓకే, ఇదేమవుతుందంటే -22 ప్లస్ 1.21 అంటే ఇది 1.21 తీసేస్తే -20.79. సో 20 మైనస్ వచ్చిందంటే డిక్రీజ్ అండి. 20.79% డిక్రీజ్. దేర్ ఫర్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. థర్డ్ ఆప్షన్. అనాలిసిస్ అండి. అనాలిసిస్ చూస్తే కనుక the given bar graph represents the results in terms of the number of students in a school for the 5 academic years 2013-14 to 17-18. 13-14, 14-15, 15-16, 16-17, 17-18. So 5 consecutive years ఇచ్చాడు. passed failed. Passed is represented by blue and failed is represented by red. So what is the approximate percentage correct to nearest integer of the students who failed during 5 academic years taken together? Failed అడుగుతున్నాడు. failed మొత్తం యాడ్ చేస్తే 100 250 450 is the failed. 450 is the failed. మరి passed చూస్తే passed 150 350 650 900 1200 అండి. 1200 passed అండి, 450 failed అండి. అండ్ 1650తో మాట్లాడాలి కదా మనతో. 450 టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కదా, ఇంటూ 100. 450 failed అండి, 1200 passed అండి. 1200 plus 450 1650 టోటల్ స్ట్రెంత్ అండి. 0 గెట్ క్యాన్సిల్. ఇక్కడ 9 times, ఇక్కడ 33 times, 3 క్యాన్సిలేషన్ 3 times, 11 times, 300 by 11. 300 by 11 అంటే 27 3 by 11. 27 3 by 11 అంటే నియరెస్ట్ ఇంటిజర్ అంటే 27. Therefore 27 3 by 11 percentage. Therefore first option is the answer. 69. What is the average number of students who passed in 5 academic years? Average number of students who passed in 5 academic. Passed మొత్తం మనకి 1200 by 5 అంటే 240. Therefore passed 240. Fourth option? Yes, fourth option is the answer. 70. In which year the percentage increase in total number of students is the lowest in comparison to its previous academic year? Total number of students lowest అంటున్నాడు. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ ఎంతమంది ఉన్నారు చూడండి. ఫస్ట్ ఇయర్ 250, సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి 300, ఓకే, తర్వాత 350 పాస్డ్ ఫెయిల్డ్ కలిపి, తర్వాత అగైన్ 350, తర్వాత 400.
ఇప్పుడు వాడు అడిగింది ఇన్ విచ్ ఇయర్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో ఇంక్రీజ్ ఉండాలట. ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయిందో చూడండి, 50 ఆన్ 250, 50 ఆన్ 250 అంటే 20%. ఇక్కడ 50 పెరిగింది, 50 ఆన్ 300 అంటే 1/6 అంటే 16.23%. ఇక్కడ పెరగల, ఇక్కడ పెరిగింది 50 ఆన్ 350 1/7 అంటే 14/2/7. సో దర్ ఫర్ లోయెస్ట్ అంటున్నాడా, లోయెస్ట్ అని అడిగాడా, లోయెస్ట్ అని అడిగితే ఇక్కడేగా జీరో. దేర్ ఫర్ ద ఆన్సర్ ఈజ్ ఈ సంవత్సరం చెప్పాలి 16-17. ద ఆన్సర్ ఈజ్ 16-17. సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఎక్కడ లోయెస్ట్ అంటే ఇదిగో ఇక్కడ లోయెస్ట్ అండి, 16 and 17లో లోయెస్ట్ ఉంది. అంటే అసలు పెరగల. ఇక్కడ 350 అయితే ఇక్కడ కూడా 350 టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. దేర్ ఫర్ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే లోయెస్ట్ అడిగాడు కాబట్టి మనం ఇది చెప్పాలి. అదే హైయెస్ట్ అడిగితే ఇది చెప్పాలి. హైయెస్ట్ అడిగితే సెకండ్ ఇయర్ చెప్పాలి, ప్రీవియస్ ఇయర్తో కంపేర్. లోయెస్ట్ అడిగాడు కాబట్టి 16-17 ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే. దేర్ ఫర్ ద ఆన్సర్ ఈజ్ 16-17 సెకండ్ ఆప్షన్. 71 చూస్తే ఇన్ విచ్ అకాడమిక్ ఇయర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ అండ్ దట్ ఆఫ్ ఫెయిల్డ్ ఈజ్ ద లోయెస్ట్. ఏ సంవత్సరం పాస్డ్కి ఫెయిల్కి డిఫరెన్స్ లోయెస్ట్ ఉందని అడుగుతున్నాడు. ఇక్కడ 50, ఫస్ట్ ఇయర్ డిఫరెన్స్ 50, సెకండ్ ఇయర్ డిఫరెన్స్ 100, తర్వాత 250, తర్వాత 150, తర్వాత 200. లోయెస్ట్ అంటే ఫస్ట్ ఇయరే కదండి. దేర్ ఫార్ అంటే దట్ ఈస్ 13-14. థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 72 అనాలిసిస్ కంప్లీట్ అయింది. ఇఫ్ ద 7-digit నెంబర్ 6,4x,2,9,y,6 x గ్రేటర్ దెన్ y అన్నాడు. x పెద్దదని చెప్తున్నాడు. x గ్రేటర్ దెన్ y. ఇది 7-digit నెంబర్ అట. ఇస్ డివిజిబుల్ బై 72. ఇది 72 చేత డివిజిబుల్ అవుతుందట. 72 చేత డివిజిబుల్ అవుతుందంటే బోత్ 8 and 9 వెరిఫై చేయాలి. If a number is divisible by 72, then it must be divisible by both 8 and 9. Okay. Then what is the value of 2x minus 3y అడుగుతున్నాడు. 2x minus 3y వాల్యూ కావాలట. xy వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. x గ్రేటర్ దెన్ y అని చెప్తున్నాడు. ఇప్పుడు ముందు 8 కండిషన్ చూద్దాం. 8 కండిషన్ చూడాలంటే లాస్ట్ 3 digitsలో పోవాలి. అంటే y96 ఏదైతే చెప్తున్నాడో y96 9y6 జీరో పెట్టామనుకోండి. జీరో పెడితే ఇక్కడ 0 పెడితే 90, 88 పోయిన తర్వాత 26 పోదు. 0 పెడితే పోదు. ఓకే. 1 పెడితే ఇది 88 తర్వాత 36 పోదు. 2 పెడితే 88 పోయిన తర్వాత 446లో పోదు. తర్వాత 3 పెడితే 56 అంటే 936 అయితే 8 పోతుందండి. 88లో 11 times, 88 పోయిన తర్వాత 56లో 7 times. 117 times పోతుంది. అంటే డెఫినెట్గా y చిన్నది ఉండాలి కాబట్టి ఇది 3 అయింది వాల్యూ. ఇది 3 అయితే 3, 6, 9, 9 క్యాన్సిల్ ఇక్కడికి అండ్ 12 ఇక్కడికి. 6 + 4 సమ్ ఆఫ్ ద డిజిట్స్. ఎందుకంటే 9 చేత డివిజిబుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇస్ డివిజిబుల్ బై 9. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ y ఈజ్ కూడా 3 ప్లేస్ చేసాం కాబట్టి సమ్ ఆఫ్ ద డిజిట్స్ చూస్తున్నాను. 3 + 6 9 తీసాయి, 9 తీసాయి. 6 + 4 10, 10 + 2 12, 12 + 6 అయితేనే సరిపోతుంది. అంటే x ప్లేస్లో 6 ఉండాలి. సో x గ్రేటర్ దెన్ y సరిపోయింది కాబట్టి 2 6 are 12 minus 3 3s are 9. Therefore difference is 3. 2x minus 3y is equal to 3. Therefore second option is the answer. 73 sum of the salaries of A and B is 42,000. A spends 75% of his salary and B spends 90% of his salary. Now their savings are the same. Savings same ante 25% of A is equal to 10% of B. Expenditure 75% spend చేశాడు, రిమైనింగ్ 25% సేవింగ్. వీడు 90% స్పెండ్ చేశాడు, రిమైనింగ్ 10% సేవింగ్స్. అంటే A by B నౌ దేర్ సేవింగ్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు కాబట్టి రెండు ఈక్వల్ చేసాం. ఏ శాలరీ ఏ, బి శాలరీ బి అయితే వాళ్ళ శాలరీస్ రేషియో 2:5. 2:5లో ఎవరి శాలరీ అడుగుతున్నాడు? బి శాలరీ. సో మొత్తం ఎన్ని పార్ట్స్ అండి? 7 parts. 7 parts కాబట్టి 42ని అంటే ఇది 12,000 అయి ఉండాలి, వీడిది 30,000 అయి ఉండాలి. 2 6 are 12, 5 6 are 30. Therefore B salary is 30,000. Therefore the salary of B is 30,000. Third option is the answer. Third option 30,000. 30,000 third option. 74 క్వశ్చన్ కనిపించట్లేదు మనకి. ఎస్ పెద్ద చేస్తే ఎంత పెద్ద చేసినా కనిపించట్లా. ఎస్
ఇప్పుడు ఇది ఎలా ఉందో నేను రాస్తాను ఒకసారి చూడండి. 7 cosecant square 55 minus tan square 35 degrees plus 2 sin 90 minus tan square 52 degrees into y into tan square 38 degrees. మధ్యలో ఈ y ఒకటి ఇచ్చాడండి ఇలా ఇంటూ is equal to y by 2 then the value of y ఇది వాడు అడుగుతున్నాడు. ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే 7 into cosecant square 55 minus tan square 35 అన్న cot square 55 అన్న ఒకటే. tan square 35 is nothing but cot square 55. అంటే ఇప్పుడు ఇది ఏమైపోతుందంటే దీని బదులుగా ఏం రాసుకోవచ్చు అంటే మనం cot square 55 రాసుకోవచ్చు. cot square 55 ఇప్పుడు ఐడెంటిటీ అయిపోయింది. cosecant square 55 minus cot square. tan square 35 అన్న cot square 55 అన్న ఒకటేనండి. tan square 35 అన్న cot square 55 అన్న ఒకటే. therefore cosecant square 55 minus cosecant square 55 minus cot square 55 ఇది ఐడెంటిటీ 1 అయిపోతుంది. 7 into 1 7 into 1 plus 2 into sin 91 అండి. అంటే ఇక్కడ టోటల్ 9 వచ్చిందండి. మైనస్ tan square 52 ఇది tan square 38. tan square 38 అంటే cot square 52 tan square 52 cot square 52 క్యాన్సిల్ అయిపోతుందండి. tan square 38 is nothing but cot square 52 tan square 52 క్యాన్సిల్ అయిపోతే y మిగులుతుంది. y is equal to y by 2. therefore ఇక్కడ 9 7 plus 2 9 minus y is equal to y by 2. ఆ 2 ఇటువైపుకి వచ్చి మల్టిప్లై చేస్తుంది. 18 minus 2y minus 2 అటువైపుకి వెళ్తే 3y. therefore y is equal to 6. therefore the answer is y is equal to 6, third option. next last question 75 అండి. సో క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి. the distance between the centers of two circles of radius 2.5 centimeters each is 13 centimeters. the length in centimeters of the transversal common tangent. length of the transversal common tangent is equal to square root of d square, where d is the distance between the centers, r1 plus r2 whole square. d square అంటే d is equal to 13 square 169. d is that ఇక్కడ each of radius 2.5 అన్నట్టుగా 2.5 plus 2.5 5 square 25. therefore that is square root of 144 అంటే 12. therefore the answer is 12, first option. thank you very much.